నా పేరు రాములు, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎక్సైజ్. నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన. నాది నేను డ్యూటీలో ఉండగా 6 నెలలు సెలవు పెట్టిన, మెడికల్ లీవ్ పెట్టి తర్వాత జాయిన్ అయినాక నాకు 7 months వెయిటింగ్లో ఉంచి పోస్టింగ్ ఇచ్చిండ్రు. ఆ 7 months శాలరీ గురించి నేను అప్లై చేసుకున్నా 2020 మార్చిలో. ఇప్పటి వరకు నా పని అయితే లేదు. అది రెవెన్యూ డిపార్ట్మెంట్లో, మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో, మా ఎక్సైజ్ కమిషనర్ దగ్గర 3 ఆఫీసులు తిరుగుతూనే ఉన్నది 3 ఏళ్ళ నుంచి. ఇంతవరకు నాకు శాలరీ శాంక్షన్ కాలేదు. 7 months శాలరీ, లీవ్ పీరియడ్, వెయిటింగ్ పీరియడ్ ఫర్ పోస్టింగ్ ఇవ్వకుండా నన్ను వెయిటింగ్లో పెట్టింది 7 నెలలు. ఆ జీతం రాలేదు. దాని గురించి సార్కి, మినిస్టర్ గారికి విన్నవించుకోవడానికి వచ్చింది. ఆ పెన్షన్ వస్తుంది. పెన్షన్ అంటే ఇంకా ఫుల్ శాంక్షన్ కాలేదు, కొంచెం అయింది అన్నమాట. ఇది పీరియడ్ సెటిల్ అయితే ఫుల్ వస్తుంది. ఇంకేం లేదు, ఇది ఒకటే సమస్య. 7 months నుంచి 7 months శాలరీ రావాలా, లీవ్ వెయిటింగ్ పీరియడ్ శాలరీ. పోస్టింగ్ ఇవ్వకుండా అప్పటి కమిషనరు సోమేష్ కుమార్ ఉండే, అప్పుడు అనే ఫైల్ పెండింగ్ పెట్టి మాకు 7 months దాకా పోస్టింగ్ ఇవ్వలేదు. మాది వరంగల్ నుంచి జిల్లా నుంచి వచ్చినాం సార్. శంకరయ్య నా పేరు. మేము పారాలీగల్స్ని. మాకు 2006లో 2004లో పారాలీగల్స్ అండ్ కమ్యూనిటీ సర్వేయర్స్ అనేది ఒక కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లోని, సెర్ప్లో. మేము అప్పుడు రెవెన్యూ అధికారుల సహకారంతో పేదల యొక్క భూ సమస్యలను పరిష్కరించడం చేసింది. అంటే చాలా కొన్ని లక్షల భూ సమస్యలను పరిష్కరించినాం. తర్వాత 2014 సంవత్సరంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మమ్మల్ని తీసి పక్కకు పెట్టడం జరిగింది. వేరే అదే సెర్ప్ సంస్థలో వేరే పని అప్పచెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు 2024 ముసాయిదా నూతన చట్టం ఆర్ఓఆర్ వచ్చింది కదా సార్, దాన్ని బేస్ చేసుకొని మమ్మల్ని పారాలీగల్స్ అందరినీ కూడా తిరిగి రెవెన్యూలోకి తీసుకోవాలని మన రెవెన్యూ మినిస్టర్ గారిని అర్జీ పెట్టుకోవడానికి వచ్చాం సార్. తర్వాత మాకు ల్యాండ్ ఇష్యూస్ మీద ఒక 10 సంవత్సరాల అనుభవం ఉంది. ఆ నల్సార్ అనే ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో కూడా మేము శిక్షణ పొంది, భూ సమస్యల మీద చాలా శిక్షణ పొంది పేదవాళ్ళకి సహాయం చేయడానికి ఒక రాష్ట్ర వ్యాప్తంగా మేము 110 మంది ఉన్నాం. వాళ్ళందరం కలిసి రెవెన్యూలో మమ్మల్ని మెర్జ్ చేస్తే మళ్ళీ ప్రభుత్వానికి ఆసరాగా పేదవాళ్ళకి తోడుగా మేము ఉంటామని అర్జీ చేసుకోవడానికి వచ్చినాం సార్. మేము ఇప్పుడు మహబాద్ జిల్లా నుంచి ఒకరము, సంగారెడ్డి జిల్లా నుంచి ఒకరు, మేము హన్మకొండ జిల్లా నుండి ముగ్గురం కలిసి రావడం జరిగింది. అయితే మాతో పాటు నియామకమైనటువంటి కమ్యూనిటీ సర్వేలు ఉన్నారు కదండి, వాళ్ళని అడిషనల్ కలెక్టర్లకు జిల్లా స్థాయిలో అటాచ్ చేసి వాళ్ళు మండల స్థాయిలో సర్వేయర్లుగా పనిచేస్తున్నారు ప్రస్తుతానికి. వాళ్ళతో పాటు నియామకం కాబడినటువంటి మా పారాలీగల్స్ని మాత్రం ఇతర పనులకు ఉపయోగిస్తారు. కాబట్టి రెవెన్యూ పనులు చేయడానికి మమ్మల్ని తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాం. థ్యాంక్ యూ. నేను సంగారెడ్డి జిల్లా నుంచి వచ్చినప్పుడు, అయితే గత 2004లో సెర్ప్ సంస్థలో మమ్మల్ని భూ సమస్యల పైన పేదవాళ్ళ యొక్క భూ సమస్యల పైన పనిచేయడానికి ఆ పారాలీగల్ మరియు కమ్యూనిటీ సర్వేయర్ వ్యవస్థను తీసుకొని రావడం జరిగింది. ఆ సందర్భంలో మేము మహిళా సంఘాలతో పాటు పేద రైతులైతే ఎవరున్నారో వారి యొక్క భూ సమస్యల పైన, వాళ్ళకు ఆ భూ చట్టాల పైన వాళ్ళకు అవగాహన పరచడానికి అప్పుడు నల్సార్ యూనివర్సిటీలో మరియు అప్పాడ్లో చాలాసార్లు భూ చట్టాలపైన శిక్షణ పొంది గత 10 నుంచి సుమారుగా 14 సంవత్సరాలు రెవెన్యూ వ్యవస్థతో అనుసంధానంగా పనిచేసి పేదల యొక్క భూ సమస్యలు తీర్చడానికి, ఆ యొక్క రికార్డులలో వారి యొక్క తప్పుల్ని చూసి సరిదిద్దడానికి రెవెన్యూ వ్యవస్థతో సమాంతరంగా మేము పనిచేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కొత్త తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెర్ప్ నుంచి భూ విభాగాన్ని తొలగించి మమ్మల్ని సెర్ప్ సంబంధిత పనులకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి గత సుమారుగా 12 నుంచి 14 సంవత్సరాల అనుభవం రెవెన్యూ రెవెన్యూ శాఖతో పనిచేసిన అనుభవం ఉన్నది. కాబట్టి తిరిగి మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2024 ఆర్ఓఆర్ చట్టం తీసుకొచ్చి తిరిగి మన ధరణిని భూమాతగా కొనసాగించి గ్రామీణ స్థాయిలో తిరిగి రెవెన్యూ వ్యవస్థను తీసుకురాబోతుంది. కాబట్టి
అనుభవం ఉన్న మాకు పారాలీగల్స్ని కూడా తిరిగి మా సేవల్ని వినియోగించుకోవాలని గౌరవ మన రెవెన్యూ మినిస్టర్ గారికి అర్జీ పెట్టుకోవడానికి రావడం జరిగింది. థ్యాంక్ యూ.